వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీంతో ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చైనా వంటి దేశాలు వేప చెట్టు ప్రాముఖ్యతను గుర్తించి లక్షల మొక్కలు నాటి లాభాలు పొందుతున్నారు. ఆక్సిజన్ ఇచ్చే ప్రధాన వృక్షాల్లో వేప చెట్టు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి వేప చెట్టుకు ఇప్పుడు ఏ కష్టం వచ్చిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వేప చెట్టు చిగుర్ల నుంచి కొమ్మలు, కాండం అన్నీ ఎండిపోతున్నాయి. వేప చెట్టుకు డైబ్యాక్ అనే వ్యాధి సోకిందంటున్నారు పర్యావరణవేత్తలు. మొదటగా ఆకులు ఎర్రగా మారి ఎండిపోతాయని తెలిపారు. వేప చెట్టుకు భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక వేప చెట్టైనా ఉండేది. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోతున్నాయి. ఆయుర్వేద వైద్యంలోనూ వేప ఆకులను వాడుతుంటారు. పొలాలు, జనావాసాల మధ్య రోడ్లపై ఉన్న వేప చెట్లు ఎర్రగా మారుతూ ఆకులు ఎండిపోయి నిర్జీవంగా కనిపిస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. విస్తారంగా వర్షాలు కురవడంతో తేయాకు, దోమజాతికి చెందిన పెద్ద పురుగులు, నల్లి పురుగుల దాడి పెరిగిందని చెప్తున్నారు పరిశోధకులు. పామాప్సిస్ ఆజాడి రెక్టి అనే శిలీంధ్రం వేప చెట్లపై దాడి చేస్తోందని తెలిపారు. గాలి ద్వారా సోకే మోరో రకం బ్యాక్టీరియా కూడా సోకుతోందన్నారు. వీటితో వేప చెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. అదే చీడపీడ మళ్ళీ వచ్చినట్టు కనపడుతుంది. నాకు తెలిసి ఇదివరకు లాగానే వేప తన పోరాటం చేసి దాన్ని అధిగమిస్తుంది. మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే శాస్త్రీయ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వేప లాంటి చెట్టుకి ఏ రకమైన పురుగు పడుతుంది అంటే ఈ విషాన్ని కూడా అధిగమించే శక్తి ఉన్న ఆ పురుగు ఏంది, ఆ బ్యాక్టీరియా ఏంది, ఆ వైరస్ ఏంది అనేది కనుగొనవలసిన బాధ్యత మన శాస్త్రజ్ఞుల మీద ఉంది. గొర్రెలకు, మేకలకు మేతగా వేసే వేప చెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు గొర్రెల కాపుర్లు. పంటలకు పురుగు మందుల నివారణకు కూడా వేప ఉత్పత్తులను ఉపయోగిస్తామన్నారు. కరోనా టైంలో వేప చెట్లు ఎండిపోయాయని మళ్ళీ ఇప్పుడు జరుగుతోందన్నారు రైతులు. చాలా బాధపడుతున్నాం. మా గొర్రె కూడా కొడతలేము, కొమ్మ ఇట్లా రోగాలు వస్తున్నాయని మేము కూడా కొడతలేము. ఇబ్బంది అయింది. ఇది వచ్చింది కరోనా, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి వచ్చింది కరోనా. ఇది మరి ఏం చేస్తారో చెయ్యరు. ఈ ప్రభుత్వం అంత భయపడుతున్నారు. పలగాలు వేయాలంటే ప్రభుత్వం కూడా అంత భయపడుతున్నారు. పలగాలు వేయాలంటే కూడా ఇబ్బంది ఉంది. ఏం చేస్తారో చేయరాయ్యా. వేప చెట్లు ఎండిపోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సైంటిస్టులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.